Hello and welcome to another lecture of the soil science. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. Which of the following is a common sedimentary rock? Sedimentary rock అన్నాడండి. Not an igneous rock, not a metamorphic rock, sedimentary rock అన్నాడు. Sedimentary rock ఎప్పుడు కూడా డిపాజిషన్ మరియు లిథిఫికేషన్ లేదా సిమెంటిఫికేషన్ వీటితో ఫార్మ్ అవుతూ ఉంటాయి. దీనికి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ డిపాజిషన్ అండ్ లిథిఫికేషన్ లేదా సిమెంటిఫికేషన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లైమ్ స్టోన్ అండ్ శాండ్ స్టోన్. ఓకే, సో దీంట్లో లైమ్ స్టోన్ ఉందా లేదో చూద్దాం, శాండ్ స్టోన్ ఉందా లేదో చూద్దాం. గ్రానైట్ ఇట్స్ ఎన్ ఇగ్నియస్ రాక్, లైమ్ స్టోన్ ఇట్ ఈస్ ఎ సెడిమెంటరీ రాక్, ఇగ్నీస్ ఇట్స్ ఎన్ ఇగ్నియస్ రాక్, మార్బుల్ ఇట్స్ ఎ మెటమార్ఫిక్ రాక్. సో మార్బుల్ కాదు, ఇగ్నీస్ కాదు, గ్రానైట్ కాదు, లైమ్ స్టోన్ ఈస్ ద రైట్ ఆన్సర్. Organic matter improves the soil fertility by adding nutrients. నిజమే, సాయిల్ pH has no effect on nutrient availability. అయ్యి బాబు ఇది పండబోతండి బాబు, pH తక్కువగా ఉంటే న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోలేదు ఏసిడిక్ దాంట్లోని, చచ్చిపోతాయి వెంటనే మొక్కలు. సో pH అనేది కరెక్ట్ గా న్యూట్రల్ రేంజ్ లో ఉండాలి. Cation exchange capacity enhances nutrient retention, which is very right. Nitrogen is a key nutrient for plant growth. నిజమే కదా, ఇది లేని చోటే ఎక్కువగా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ఎక్కడైతే వాటికి నైట్రోజన్ దొరకదో ఆ నైట్రోజన్ ని ఇటువంటి చిన్న చిన్న కీటకాల ద్వారా తిని అవి నైట్రోజన్ ని సంపాదించుకుంటూ ఉంటాయి. సో నైట్రోజన్ లేని ఎన్వైరన్మెంట్ లో ఎక్కువగా ఈ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో 1, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. సో యాంటిక్లైన్, సింక్లైన్, నార్మల్ ఫాల్ట్, రివర్స్ ఫాల్స్. ఒక కంప్రెసివ్ ఫోర్స్ గురైనప్పుడు ఒక రాక్ లేయర్స్ అనేవి ఏ విధంగా మనకి ఫార్మ్ అవుతాయి అన్నది మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, మళ్ళా ఇంకొకసారి చెప్తాను. సో సాయిల్ లేయర్ L1, L2, L3, L4. L1 అనేది యంగ్, L4 అనేది ఓల్డ్. ఓకే, ఇలాగా పైకి వచ్చింది చూసారు, దీన్ని యాంటిక్లైన్ అని అంటారు. ఇలా కిందకి వెళ్ళింది యూ షేప్ లో, దీన్ని సింక్లైన్ అని అంటారు. ఓకే, ఈ సింక్లైన్ లో వచ్చేసరికి యంగ్ది ఏదైతే ఉందో అది కోర్ లోపలికి చొచ్చుకుని ఉంటుంది, బయటికి కనిపించదు. యాంటిక్లైన్ లో వచ్చేసరికి ఓల్డ్ది లోపల ఉంటుంది, అది కనిపించదు, బయటికి కనిపించేది యంగ్. సో యాంటిక్లైన్ లో వచ్చేసరికి ఏం కనిపిస్తుంది, యంగ్ అనేది బయటికి కనిపిస్తుంది, ఓల్డ్ అనేది కోర్ లో ఉంటుంది. సో ఓల్డ్ rocks fold with oldest rocks at the core, so A is 3. Syncline వచ్చేసరికి fold with youngest rocks at the core, syncline, so B is 2. నార్మల్ ఫాల్ట్ అండ్ రివర్స్ ఫాల్ట్ వచ్చేసరికి రెండు బెడ్డింగ్ ప్లేన్స్ ఉన్నాయి, ఒకటి ఫుట్ హిల్ అంటారు, ఇంకోటి హ్యాంగింగ్ హిల్ అంటారు. ఈ హ్యాంగింగ్ హిల్ అనేది ఒకవేళ ఫుట్ హిల్ కన్నా కిందకు ఉంది అనుకోండి, ఇది ఫుట్ హిల్, ఇది హ్యాంగింగ్ హిల్. సో ఈ హ్యాంగింగ్ హిల్ కింద ఉంది, ఫుట్ హిల్ పైకి ఉంది, ఇది నార్మల్ ఫాల్ట్ అంటారు. ఇది మెయిన్ గా వచ్చేసరికి టెన్షన్ దానికి వస్తూ ఉంటుంది. ఓకే, సో నార్మల్ ఫాల్ట్ ఈజ్ హ్యాంగింగ్ వాల్ మూవ్స్ డౌన్ రిలేటివ్ టు ది ఫుట్ వాల్, C is 4. అండ్ రివర్స్ ఫాల్ట్ వచ్చేసరికి ఫుట్ వాల్ కింద ఉంటుంది, హ్యాంగింగ్ వాల్ పైన ఉంటుంది. ఓకే, సో హ్యాంగింగ్ వాల్ పైన, ఫుట్ వాల్ కింద. ఇది కంప్రెసివ్ ఫోర్స్ వల్ల ఫార్మ్ అవుతూ ఉంటుంది, అందుకనే రివర్స్ ఫాల్ట్ అని అంటూ ఉంటారు. ఓకే, సో రివర్స్ ఫాల్ట్ దీంట్లో హ్యాంగింగ్ వాల్ మూవ్స్ అప్ రిలేటివ్ టు ది ఫుట్ వాల్, C, D is 1, 3 to 4, 1. సో ఫస్ట్ వన్ is the right answer. Afforestation helps in reclaiming degraded soils, which is very true. Tree roots stabilize the soil and improves the organic matter content. నిజమే, both A and A are true and R is correct explanation of A. Which of the following is not a method for identifying soil texture? సాయిల్ టెక్స్చర్ అంటేనే ఫిజికల్ ప్రాపర్టీ అండి, మరి దీంట్లో కెమికల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయి అని గమనిస్తే కనుక pH టెస్ట్ అనేది కెమికల్ ప్రాపర్టీ, సో ఇట్స్ నాట్ ఎ రైట్ ఆన్సర్. ఓకే, అంటే ఈ దీంట్లో ఇట్స్ నాట్ ఎ మెథడ్, సో డి ఈస్ ది రైట్ ఆన్సర్ హియర్. ఏ క్లినోమీటర్ కంపాస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది స్ట్రైక్ ఆఫ్ ఎ ఫోల్డ్ విచ్ ఈజ్ ది డైరెక్షన్ ఆఫ్ ది హారిజాంటల్ లైన్ ఆన్ ది ఫోల్డ్ ప్లేన్ రిలేటివ్ టు ది మ్యాగ్నెటిక్ నార్త్. వాడు అడిగింది స్ట్రైక్, డిప్ కాదండి, స్ట్రైక్ అడిగాడు. స్ట్రైక్ అంటేనే మ్యాగ్నెటిక్ నార్త్ హారిజాంటల్ ప్లేన్ లోని అలా ఉంది అని అనడానికి. కవర్ క్రాప్స్ రెడ్యూస్ ది సాయిల్ ఎరోషన్ బై మెయింటైనింగ్ సాయిల్ కవర్. నిజమే. ఓవర్ గ్రేజింగ్ ఇంక్రీజెస్ సాయిల్ ఎరోషన్ బై రిమూవింగ్ వెజిటేషన్. నిజమే. టెర్రేసింగ్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ఫ్లాట్ టెరైన్స్. విండ్ బ్రేక్స్ ఆర్ ఓన్లీ ఎఫెక్టివ్ ఇన్ హ్యూమిడ్ రీజన్స్.
సో దీంట్లో వచ్చేసరికి విండ్ బ్రేక్స్ ఆర్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇన్ హ్యూమిడ్ రీజన్స్ కాదు, ఇది కరెక్ట్ కాదు. టెర్రసింగ్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ఫ్లాట్ టెరెన్స్, నిజమే, అది మాత్రం కరెక్టే. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ఫిసాల్. ఆల్ఫిసాల్ అంటే అల్యూమినియం ప్లస్ ఫెర్రస్, అంటే మోడరేట్లీ వెదర్డ్, కొంచెం న్యూట్రియంట్లీ అవైలబిలిటీ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎంటిసాల్, న్యూలీ ఫార్మ్డ్ సాయిల్. ఇది ఎంటీ అంటేనే న్యూలీ ఫార్మ్డ్ సాయిల్. ఓకే, యంగ్ సాయిల్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, మాలిసాల్ అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉన్నది, గ్రాస్ ల్యాండ్స్ లో ఎక్కువ దొరికేది, ఆర్గానిక్ కంటెంట్ హై అండ్ గ్రాస్ ల్యాండ్స్. ఆక్సిసాల్స్ అది ఆక్సిడైజ్డ్ అంటే హైలీ వెదర్డ్. ఓకే, దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏవేమిటి ఏంటంటే అన్నది మ్యాచ్ చేసేద్దాం. ఓకే, సో ఏ ఇస్ ఆల్ఫిసాల్, ఎక్కడెక్కడ ఉంటాయి, ఇది వచ్చేసరికి ఫెర్టైల్ సాల్స్ విత్ హై ప్రైస్ సాచురేషన్ E2, అండ్ ఎంటిసాల్ న్యూలీ ఫార్మ్డ్ సాయిల్ B1, అండ్ మాలిసాల్ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ ల్యాండ్ సాయిల్స్ విత్ హై ఆర్గానిక్ కంటెంట్ మ్యాటర్, అండ్ oxisol, these are highly weathered soils. So 1, 2, 1, 4, 3, A is the right answer. Shelter belts reduce the wind erosion in arid regions. Okay, they act as barriers trapped in wind-blown soil particles, which is very true. Both A and R are true, and R is correct explanation of A. Which of the following is not a benefit? Rapid nutrient to supply, this is a benefit. Improving soil structure, it is a I think it's not a benefit. Increasing crop yield, it's a benefit. Correcting nutrient deficiency, it's a benefit. So improving soil structure, they don't improve the soil structure, they just provide the nutrients. సో ఇప్పటిదాకా నా లెక్చర్ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగండి. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్, ఐ కైండ్లీ రిక్వెస్ట్. సలార్లో ప్రభాస్లో బాలయ్య చెప్పాను కదా, పోన్లండి, తిట్టుకోకండి, ఏదో నా రిక్వెస్ట్ అంతే. సో పోచక్. థ్యాంక్ యూ, బై బాయ్.